వరి పైరు పోసుకుండే రైతులందరికీ నాది ఒక సలహాను. ఈ మధ్యతరగతిగా ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు పోసుకునే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. ఈ విధంగా మనము చుట్టూ ఒక పీకమాయన ఎగస్ట్రా గెనం పెట్టుకొని కొంచెం ఎగస్ట్రా దున్నుకొని పైరు చల్లుకున్న తర్వాత అట్లా గెనం పెట్టుకొని ఫుల్ స్టాక్ నీళ్లు పెట్టుకొని మనం 2 రోజులు మామూలుగా కై ఆరగట్టాల. వర్షము వచ్చే మూమెంట్లో కరెంట్ ఉండదు, కరెంటు ఉన్నప్పుడు మనకు నీళ్ళు కావట్టవు. అందుకోసం ఇట్లా ఎగస్ట్రా గెనం పెట్టుకొని 2 రోజులు ఆరగట్టాలనే సూచనతో మనం ఇట్లా పైగా కై దున్నుకొని ఆ కై నిండా నీళ్లు పెట్టుకొని సాయంత్రం వర్షం వచ్చే సూచనలో మనం నీళ్ళు కావట్టని పెట్టుకోవచ్చు. దీనివల్ల మలక పొరలకుండా మలక వేస్ట్ కాకుండా బాగా వస్తుంది. లేదంటే కొంతమందికి ఈ అరువు తెలియకుండా పోసేసి నీళ్ళు ఎలా వీగుతారు, ఎవరు రాదులేని తాస్కారంగా ఉంటారు. ఆ టైంలో వర్షం వచ్చిందనుకో మలకంతా పొర్లి అనవసరమైన వేస్ట్ ఖర్చులు అవుతాయి. ఇది ఓపికండి చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఎన్ని ఒడ్లు పోతే అంత పైరు. మనం అర్ధ ఎకరాకు కావాలంటే అర్ధ ఎకరాకు అవుతుంది, ఎకరాకు కావాలంటే ఎకరాకు అవుతుంది. మధ్య తరగతిగా 3 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు 1 ప్యాకెట్ పోసుకుంటే వాళ్ళు ఓపిక పని చేసుకుంటే 100% మనకు తిరుగుతుంది, వేస్ట్ కాదు.